ఈ వామపక్ష భావాలంటే వామపక్షాలే కనుమరుగైన రోజుల్లో వామపక్షాలు ఎప్పుడైతే శక్తి కోల్పోయాయో ముఖ్యంగా 1994 ఎలక్షన్స్లో వాళ్ళు హైయెస్ట్ సీట్ గెలుచుకున్నారు ఎన్టీ రామారావుతో పొత్తు పెట్టుకొని. దాని తర్వాత వీగిపోయారు, క్రమంగా పలిపోయారు. వాళ్ళు ఒంటరిగా పొడి చేసి ఒక సీటు కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఇంకా వామపక్ష భావాలు ఉంటాయి కానీ వామపక్షాలు లేవు. వామపక్ష భావాలు గల వాళ్ళు కాంగ్రెస్లో కూడా ఉంటారు. కాంగ్రెస్ ముగ్గు చూపించు. సో మీరు ప్రభావితమైన వాతావరణం తర్వాత అది సన్నగిల్లిపోయి తగ్గిపోవటం వల్ల మీరు దాని నుంచి పక్కకు వచ్చేసారు. దాని తర్వాత జర్నలిస్ట్ అయినాము. అదే జర్నలిస్ట్ అయిన తర్వాత మనకి అన్ని పార్టీలు ఒకటే, కాంగ్రెస్ ఒకటే, బీజేపీ ఒకటే, లేకపోతే మన టీడీపీ ఒకటే. ఎన్టీ రామారావు గారు మనకి గౌరవం ఉండేది. ఎన్టీ రామారావు చాలా గౌరవించేవాళ్ళం. ఎన్టీ రామారావు కలిసేవాళ్ళం, ఎన్టీ రామారావు ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. కాబట్టి మనకి ఒక పార్టీ అనుబంధం అంటూ లేదు. కాంగ్రెస్ అభిమానం ఉన్నా కూడా కాంగ్రెస్ పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. అట్లాగే టీడీపీ పట్ల వ్యతిరేకత లేదు. అన్ని పార్టీలు సమానంగా, జర్నలిస్ట్ అంటే అన్ని పార్టీలు సమానంగా చూడాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. నిష్పక్షపాతంగా రియల్ జర్నలిస్ట్ పనిచేసాం. సో మీ వృత్తి మిమ్మల్ని అలాగా మలిచింది, సంస్కరించి, అంటే మిమ్మల్ని అలా నిలబడి క్రమశిక్షణతో ఉండాలనే ఒక నిబద్ధత. అయితే మీరు జర్నలిజం కోర్సులో చేరినప్పుడు ఎంతకాలం కోర్సు సార్ అది? 1.5 year కోర్సు. 1.5 year. అది అవగానే వెంటనే మీరు ఉద్యోగం వచ్చిందా? నాకు వడ్డీ ఉద్యోగం రాలే. జర్నలిజంలో ఎవరు లేరు, మా వాళ్ళు ఎవరు అయినా రాలే. అందుకని వడ్డీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగితే సింగరేణి కాలేజీలో నేను రాసి కూర్చొని సెలెక్ట్ అయ్యి సింగరేణి కాలేజీలో గ్రేడ్ 2 క్లర్క్గా గోదావరిఖండ్ వెళ్ళా. సింగరేణి కాలేజ్ గోదావరిఖండ్లో నేను పనిచేస్తున్నప్పుడు కూచిపల్లి సత్యసుబ్రహ్మణ్యం గారని ఆయన్ని ఆంధ్రప్రభ అసిస్టెంట్ ఎడిటర్గా బెంగళూరులో నియమించారు. కూచిపల్లి సత్యసుబ్రహ్మణ్యం గారు మా అన్నగారు ఫ్రెండ్స్. మా అన్నగారు కౌలు పెట్టారు, మీ వాడిని పంపిస్తాను. ఇప్పుడు నేను పోయి ఒక పీటీ ఐటమ్ ఇచ్చారు రాయమని. అలా ఒక రాశాను. పనికి వస్తావా అన్నాడు. ఎప్పుడు చేస్తావు అన్నాడు. 14 రోజులు చేస్తాను, ఫిబ్రవరి 4వ తారీఖు చేస్తాను. నేను 1వ తారీఖు పోయినా, 4వ తారీఖు 3 రోజులు టైం తీసుకున్నా. 4వ తారీఖు చేరాను. అక్కడ ఉండగానే 2 రోజులకు బెడ్ అయింది. ఫ్యామిలీతో అక్కడ ఉన్నా. నెలకి 200 రూపాయలు అయిపోయాను. 5 రూపాయలు ప్రొఫెషన్ ట్యాక్స్ అని కర్ణాటక గవర్నమెంట్ పట్టుకుంటే 190 రూపాయలతో బెంగళూరులో హాయిగా బతికేవాడు. అంటే సబ్ ఎడిటర్ ట్రైనింగ్ రిపోర్టర్ సబ్ ఎడిటర్గా ఉండేవాడు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్లు వేరే ప్రత్యేకంగా ఉండేవాడు కాదు. నేను రిపోర్టర్ కూడా పోయేవాడిని. కురవాడిని కాబట్టి నన్ను అన్నింటికి పంపించేవాడు. పొత్తూరు పుల్లయ్య గారని న్యూస్ సెట్కి వచ్చిన తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. అట్లాగే సుబ్బారావు గారని ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యూరో చీఫ్ ఉండేవాడు. ఆయన ఎక్కడికి పోతున్నా నన్ను ఎక్కించుకుపోయేవాడు. జైలుకు పోతుంటే నన్ను మొదటి వాడిని కలవడానికి అంతపట్లకు పోయే అవకాశం వచ్చింది. అట్లాగే దేవలాదాస్ని ఇంటర్వ్యూ చేయడానికి ఆయనతో కలిసి అవకాశం వచ్చింది. అట్లాగే తిక్కపగూరులో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు పోయినా అది కవర్ చేశాను. అట్లా ఎక్కడేం జరిగినా కూడా నేను పోయేవాడిని. అంటే ఆంధ్రప్రభకి, ఇండియన్ ఎక్స్ప్రెస్కి రెండింటికి వర్క్ చేసేవాళ్ళు అప్పుడు మీరు? లేదు, ఆంధ్రప్రభకి. అంటే సుబ్బారావు గారు తీసుకెళ్ళేవారు అన్నారు కదా, అప్పుడే రాసేవాడు. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసేవాడు, నేను ఆంధ్రప్రభ రాసేవాడిని. అంతే. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యూరో చీఫ్. సీనియర్ మీకంటే చాలా. నాకంటే చాలా సీనియర్. అయితే మీరు ఆంధ్రప్రభలో మీ ప్రొఫెషనల్గా మీ కెరీర్ ప్రారంభం కాకముందే మీరు విశ్వనాథ్ సత్యనారాయణ కూడా ఇంటర్వ్యూ చేశారు కదా, జ్ఞానపీఠ వచ్చిన సందర్భం. నేను జర్నలిజం చేసే రోజుల్లో ఒక మూర్తి గారని ఒక డెక్కన్ క్రానికల్ ఫీచర్స్ ఎడిటర్ ఉండేవాడు. ఫీచర్స్ ఎడిటర్. ఆయన మా పార్ట్ టైం లెక్చర్కి వచ్చేవాడు. ఆయన ఒకనాడు నన్ను పిలిచి, మూర్తి నువ్వు చెప్పావు కదా విశ్వనాథ్ సత్యనారాయణ గారు మీ బంధువు అని, నువ్వు పోయి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అన్నాడు. అంటే చేస్తానా, పోయి చేసుకొచ్చా. అది కూడా ఒక పెద్ద ఉదంతం. మాకు సిద్ధవేలు రామనరసింహ గారు అని విశ్వనాథ్ సత్య గారితో పనిచేసే ఆయన మా మేనమామ. ఎస్ఆర్ఆర్ కాలేజీలో చతుర్వేద రామనరసింహ గారు అనే కామర్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఈయనేమో తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సత్యం గారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మా మామగారి ఇంటికి వెళ్ళా. మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేయాలి సత్యం గారిని అంటే, సత్యం గారిని ఇంటర్వ్యూ చేస్తావా అన్నాడు మావాడు, మా మామయ్య. మీరు ఇంకా జర్నలిజం కోర్సు చదువుకుంటున్నారు? అప్పుడు చదువుకుంటున్నా. సత్యం గారిని ఇంటర్వ్యూ చేయాలి, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కాబట్టి అంటే, నేను ఆయన మా బావ అంటే మా మేనమామ పెద్ద కొడుకు శ్రీకేశ్. దాని తర్వాత ఆయన పత్రికా రంగంలోకి వచ్చాడు. అంతపత్రిక చీఫ్ సబ్ ఎడిటర్ రిటైర్ అయ్యాడు. ఆయన నేను ఇద్దరు గెలిచాం సత్యం గారింటికి. సత్యం గారితో అన్నాను, సత్యం గారు మీరు జ్ఞానపీఠతో అవార్డు వచ్చిన సందర్భంగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీరు ఇంగ్లీష్లో ప్రశ్నలు రాస్తున్నాను, నేను ఇంగ్లీష్ పేపర్ కోసం రాస్తున్నాను. నేను తెలుగులో ప్రశ్న పెడతాను, మీరు తెలుగులో సమాధానం చెప్పండి, నేను ఇంగ్లీష్లో ట్రావెల్ చేసుకుంటా అన్నాడు. ఏం పర్లేదు, ఇంగ్లీష్ అడగయా, నేను ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాడు. అప్పుడు ఇంగ్లీష్లో అడిగితే ఆయన ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవాడు. ఒక అక్షముఖ మార్చకుండా, ఫుల్ స్టాప్ కామకుడు మార్చకుండా యాజిగా దక్కన కర్ణాటకలో ఫుల్ పే చేశారు. అంటే ఆయన ఇంగ్లీష్ అంత బాగా వచ్చనమాట. అంటే ఎడిటింగ్ చేయాల్సిన అవసరం కూడా మార్పు చేయాల్సిన అవసరం లేదు, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రతి విషయం నా ప్రశ్న వింటాం, సమాధానం ఇవ్వటం, ప్రశ్న వింటాం, సమాధానం ఇవ్వటం.
ఇంగ్లీష్లోనే. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారిని మీరు ఆ ఇంటర్వ్యూకి క్వశ్చనేర్ తయారు చేసుకున్నప్పుడు మీరు స్వయంగా తయారు చేసుకున్నారా, మీకు ఎవరైనా సహాయం చేశారు? అంటే నేను మా మామయ్య గారితో మాట్లాడాను, మా బావతో మాట్లాడాను, ముగ్గురు కలిసి తయారు చేసాం క్వశ్చనేర్. ఆయన తృప్తిగా స్వీకరించాడా మీ క్వశ్చన్స్ని? హైలీ సాటిస్ఫైడ్. ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా బాగున్నాడు. అక్కడే ఒక స్టూడియో ఉంటే స్టూడియో అతను పిలిచి ఫోటో తీయించాడు. ఆయన ఫోటో అని ఇప్పటికి నా దగ్గర. మీ మీ జర్నలిజం జీవితంలో మీరు చేసిన మొట్టమొదటి పెద్ద ఇంటర్వ్యూ విశ్వనాథ సత్యనారాయణ గారు అనుకోవాలా? అంతే కదా. సత్యంగా అయితే మొదటి ఇంటర్వ్యూ జర్నలిజం స్టూడెంట్గా ఉస్మానియా కొరియర్లో ఉండేది ఒక ల్యాబొరేటరీ మ్యాగజైన్. దానికి వరుస వారీగా ఎయిటర్లు అవుతారు. కొంతమంది 5 స్టూడెంట్స్ ఒకసారి ఒక బ్యాచ్, 5 స్టూడెంట్స్ ఒక బ్యాచ్. నేను కూడా ఒకసారి ఎయిటర్. నేను వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాను, వైస్ ఛాన్సలర్ని, లేకపోతే హెడ్ డిపార్ట్మెంట్ని, లేకపోతే ఎవరిని విజిటింగ్ ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేయటం రాయటం మామూలే. మనకులో రాసేవాళ్ళం. కానీ దక్కన్ క్రానికల్లో ఎడిట్ పేజ్లో ఫుల్ ఫ్లెజ్ ఇంటర్వ్యూ చేసింది ఫస్ట్ టైం. అదే సత్యంగా. ఒక జర్నలిజం కోర్సు చదువుతున్న ఒక విద్యార్థి ఒక జ్ఞానపీఠ అవార్డు వచ్చిన ఒక మేరు శిఖరం లాంటి విశ్వనాథ సత్యనారాయణ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేయటము, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎడిట్ పేజీలో ప్రచురించడం అనేది ఆ కాలంలో ఒక సంచలనం. మీ కెరీర్లో ఒక ఒక పెద్ద మైలురాయి అది. సో అటువంటి మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేశారు మూర్తి గారు? బంధువు అనే ఉద్దేశమా? అంతేనా? అంటే డెక్కన్ క్రానికల్ మూర్తి గారు మాకు టీచర్. ఓకే. మాకు పార్ట్ టైం లెక్చరర్. తెలుగు క్లాస్లో మాట్లాడుతుంటే తెలిసింది. మాట్లాడే సందర్భంలో ఒకసారి సత్యం గారు నాకు బంధువు అని చెప్పాను. అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. గుర్తుపెట్టుకొని నువ్వు బంధువు అన్నావు కదా, వై డోంట్ గో టు విజయవాడ ఇంటర్వ్యూ ఇవ్వమన్నాడు. అప్పుడు లైక్ టు డూ ఇట్ సార్ అన్న. అప్పుడు అట్లా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ వచ్చిన సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్గా ఒక క్రెడిట్ కదా. అది మీకు వాళ్ళతో యాక్సెస్ ఉంది కాబట్టి ఆ యాక్సెస్ని ఉపయోగించుకొని చేయమని ఆయన మూర్తి గారు. నాకు మరి తర్వాత మీకు డెక్కన్ క్రానికల్లో మరి ఎందుకు అవకాశం రాలేదు మరి మీకు? అంటే ఇక్కడ కూడా అప్పుడు టైట్గా ఉండేది. ఎంతమంది కావాలో అంతమంది ఉండేవాడు. ఎక్కువ మంది ఖాళీలు ఉండేవి కాదు. స్టాఫ్ ఉండేవాడు కాదు. నాకు తెలిసిన బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళు లేరు ఎడిటర్గా ఎక్కడ. అందుకని ఇమ్మీడియట్గా అవకాశం రాలే. ఒకసారి అది పార్ట్ ఆఫ్ కోర్స్, బీజేలో కోర్స్ లాగా బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం కోర్సులో భాగంగా విజయవాడలో ఒక 6 వారాలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాను, రంగస్వామి గారి దగ్గర. అప్పుడు కూడా బాగానే రిపోర్టింగ్ చేసేవాడిని. అప్పుడు ఎవరు ఉండేవారు సార్ విజయవాడలో? రంగస్వామి గారు. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిది. అది ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిది. ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్ లాంటిది. బెంగళూరులో మీ అనుభవాలు 4 ఏళ్ళు ఉన్నారన్నారు కదా, 75 to 79. బెంగళూరులో మీరు పొందిన అనుభవాలు, అలాగే మీరు మర్చిపోలేని సంఘటనలు, మీరు కలిసిన గొప్ప వ్యక్తులు ఏమైనా ఉన్నాయా సార్ విశేషాలు? అంటే బెంగళూరులో ఉన్నప్పుడు దేవరాదర్శన్ కలిసాను. హెగ్డేని కలిశాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా? అప్పుడు ముఖ్యమంత్రి దేవరాదర్శన్ ముఖ్యమంత్రి. హెగ్డే మాజీ ముఖ్యమంత్రి. దాని తర్వాత నిజలింగప్పని కలిశాను. దాని తర్వాత ఇందిరాగాంధీ చిక్కమగళూరులో పోటీ చేసినప్పుడు ఆవిడ క్యాంపెయిన్ చూశాను. జార్జ్ ఫెర్నాండెస్ క్యాంపెయిన్ చూశాను. చెన్నారెడ్డి గారు పర్యటనకు వచ్చాడు ఒకసారి కర్ణాటకలో. ఆయనతో పాటు అక్కడికి వెళ్ళాను. రిసార్ట్కి వెళ్ళాను. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. భవన వెంకటరాము గారు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్. భవన వెంకటరావు ఆయన బెంగళూరు వచ్చి నాకు ఫోన్ చేశాడు. మూర్తి నేను చిక్కలూరు పోతున్నా, వస్తారు మీరని. ఆయన కాలంలో చిక్కమగళూరు వెళ్ళాం. చిక్కమగళూరు వెళ్ళి అక్కడ తిరిగి మొత్తం ఫెర్నాండెస్ది, ఇందిరాగాంధీ క్యాంపెయిన్ చూసుకొని అక్కడ పడుకున్నాం ఒక గెస్ట్ హౌస్లో. రాత్రి 12కి తలుపు కొట్టారు. ఎవరు తలుపు తీశాను. చూస్తే రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫస్ట్ టైం కలవడం అదే. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కబుర్లు చెప్పుకున్నాం, పడుకున్నాం, పొద్దున్న చేసేటి వాళ్ళతో పోయినాం. కానీ ఫస్ట్ టైం కలవటం అది. మంచి ఆయన పోయిన దాకా ఎంతో ఫ్రెండ్షిప్ కొనసాగింది. ఆ రోజంతా గడిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు చూసినప్పుడు మొట్టమొదటిసారి అప్పుడే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అటు ఇటుగా మీ ఇద్దరిది ఒకటే ఏజ్ గ్రూప్ కదా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చిన్న ఆయన. ఒక 1 year అంతా చిన్న. 2 years 3 years చిన్న. అంటే 49లో ఆయన పుట్టారు. నేను 48లో పుట్టాను. అంతే 1 year. ఫస్ట్ రాజశేఖర రెడ్డి కలిసినప్పుడు మీకు ఏమైనా చూసినప్పుడు ఏమనిపించింది సార్? అతను యంగ్ మ్యాన్. అప్పుడు హ్యాండ్ షర్ట్ మీద ఉన్నాడు. జేబులో పిస్టల్ ఉంది. పిస్టల్ టేబుల్ పెడతాడు. బాబు ధైర్యం నాకు భయం అన్నాడు భవన వెంకటరావు. అది యంగ్ మ్యాన్. అప్పుడే ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. 78 ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకా పూర్తిగా మార్పు రాలేదు రాజశేఖర రెడ్డిలో. మన దేశం రాజశేఖర రెడ్డిగా మారలే. ఇంకా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాదు. అప్పుడు ఇంకా యంగ్ మ్యాన్ ఇంకా అట్లాగే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ అంటే పట్టుదల, గెలిపించాలని, వర్క్ చేయాలని అదే తాపత్రయం ఉంది.